స్టిక్ మ్యాన్ రాజు కథ అందరికీ పరిచయం చేస్తున్నాం మా స్టిక్ మ్యాన్ రాజును. జీనియస్ అంటారా? అవును, ఏమీ చేయకపోవడంలో జీనియస్. రేపు ఎగ్జామ్ ఉంది. మరి రాజు ఏమి చేస్తున్నాడు? స్టడీనా? కాదు, రీల్స్ చూస్తున్నాడు. అదీ ఒలింపిక్స్లో పోటీ పడుతున్నట్టు. రాజుకి స్పెషల్ స్ట్రాటజీ ఉంది. వన్ నైట్ స్టడీ అంటే ఏంటి? మొత్తం ఏడాది పైం వృధా చెయ్యాలి, చివరి 5 నిమిషాలు టెన్షన్ పడాలి, తర్వాత భలే నిద్రపోవాలి. మరి అదే చేశాడు. వావ్! 10x10 ప్లాన్. రేపు ఉదయం రాజు ఎగ్జామ్ హాల్లోకి వచ్చాడు. కాన్ఫిడెన్స్ లెవెల్ కేఎఫ్సీలోకి వెళ్లే చికెన్లాగా. ప్రశ్న పేపర్ చూశాడు. అప్పుడు బ్రెయిన్ అన్నది, బ్రో, నువ్వే చూసుకో, నేను వెకేషన్లో ఉన్నాను. రాజుకి అన్ని ట్రిక్స్ వాడాడు. సీలింగ్ వైపు చూసి సమాధానం వస్తుందా అని. కాని గోడ ఏమీ చెప్పలేదు. పెన్నును చూసి లెక్కలు చెప్పేస్తుందేమో అనుకున్నాడు. పెన్ అన్నది, నన్ను చూడకురా, నేనో పెన్ను మాత్రమే. ఫ్రెండ్ పేపర్ వైపు చూడగా టీచర్ కళ్లనుంచి లేజర్ వెలుతుర్లు. గుడ్ జాబ్ రాజూ. చివరికి ఒకే వాక్యం రాశాడు. డియర్ టీచర్, దయచేసి హార్డ్గా చెక్ చెయ్యకండి, లైఫ్ ముందే చెక్ చేస్తోంది. లెజెండరీ. షేక్స్పియర్ కూడా ఈర్ష్యపడతాడు. రిజల్ట్ డే. రాజు మార్కులు పెద్ద 0. కాని రాజు డౌనయ్యాడా? కాదు, అన్నాడు, అరే, 0 అంటే గుడ్డులాంటిదే గదా, పోయి ఆమ్లెట్ తినేస్తా. అంతే, ఓటమిని కూడా పార్టీ చేసుకున్నాడు. అదే మా స్టిక్ మ్యాన్ రాజు లైఫ్ మోటివేషనల్ స్టోరీ. మోరల్: చదవకపోతే నువ్వు కూడా ఇలాగే అవుతావు. స్టిక్ కథలు సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఫన్నీగా ఉంటుంది.